హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తుమ్మ సొప్పుకు సలాం అలైకుం జీ. అంటే మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? రాత్రికాల సమయంలో మరి సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసిన మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు, మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి రాత్రికాల సమయంలో నా సందేశం ఏంటంటే, దైవీకమైన విధానంలో పిల్లల్ని ఎలా పెంచాలో 3 ప్రాముఖ్యమైన అంశాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే పుట్టినరోజు కాబట్టి బిడ్డల్ని మనం ఎలా పెంచితే వాళ్ళు ఒక పరిశుద్ధంగా జీవిస్తారో, దేవుని సన్నిధిలో ఎదుగుతారో మీకు వివరంగా బోధిస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ కూడికలో మేమందరము నైనా కలుసుకున్న విధానాన్ని బట్టి ఇంతవరకు పాటల ద్వారాగా నీ నామాన్ని మహిమపరిచినాం, ఘనపరిచినాం తండ్రి. నువ్వు తోడైండు ప్రభా. నైనా నీ దాసురాలనైనా నన్ను తండ్రి నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ప్రజలతోనైనా ఏమి మాట్లాడాలి అనుకున్నప్పుడు తండ్రి ఈ వాక్యము నీవు బయలుపరిచావు. నీ ప్రజలతో సూటిగా తేటగా మాట్లాడించండి ప్రభా. నాలో మీరుండండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రి గొప్పనైనా వేసే వాత్సల్యత ఈ బిడ్డలకు పుట్టించండి ప్రభా. యోహానును, లక్ష్మీ ప్రసన్నాన్ని దీవించు, వారికి ఇచ్చిన బిడ్డల్ని, కుటుంబాన్ని దీవించు. మరియమ్మని బట్టి, కోటను బట్టి వారి కుటుంబాన్ని దీవించు నాయనా ప్రభా. ఈ కుటుంబాలకు నైనా నీ కాపుదల దయచే, చేరువచ్చిన బిడ్డల్ని కూడా ఆశీర్వదించమని, ఈ చెప్పబోతున్న వాక్యము కూడా నాయన ప్రభా ప్రతి హృదయాల్లోకి పోయి ఫలించే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. హల్లెలూయా. ఎవరు వలన దీర్ఘాయువు వచ్చింది? మనకి యేసుక్రీస్తు ప్రభు వలన మన బిడ్డలకు దీర్ఘాయువు వచ్చింది. మంచి ఆయుష్ దేవుడు ఇస్తానంటున్నాడు. నూతన దయా కిరీటాన్ని కూడా దేవుడు ధరింపజేస్తానంటున్నాడు. మరి దేవుని దయా కిరీటం మనం పొందుకోవాలంటే, మన బిడ్డలకు మంచి ఆరోగ్యం రావాలంటే, బిడ్డలు ఎవరి యొక్క మార్గంలో నడవాలండి? రాత్రికాల సమయంలో బిడ్డలు కూడా ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో పెరగాలండి. పెంచే బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులది. మన బిడ్డలు ఎలా పెరగాలంటే, మనము దేవుని యొక్క ఆయుష్ను బట్టి, దేవుని యొక్క ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చే ఒక దయా కిరీటాన్ని, నూతన కిరీటం మన బిడ్డలకు రావాలంటే ఈ రాత్రికాల సమయంలో ఆ చదవబడిన వాక్యము ఈ యొక్క సతీష్ కుమార్ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. నెరవేరాలి. ఎందుకంటే మన బిడ్డలు మంచిగా ఒక పొజిషన్లో ఉండాలని, అందరికంటే ఒక గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటాం. తల్లిదండ్రులుగా కోరుకుంటాం. మన బిడ్డలు బాగుండాలి, మా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మంచిగా స్కూల్కి వెళ్ళాలి, మా బిడ్డలు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మా కుటుంబం ఇలా దీవించబడాలని తల్లిదండ్రులకి ఒక ఆసక్తి ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు దీర్ఘాయువు రావాలన్నా, దయాకిరీటము దేవుడు మనకు ధరింపజేయాలన్నా, మన బిడ్డలు ఒక ఉన్నత స్థితిలో ఉండాలన్నా దైవికమైన విధానంలో బిడ్డల్ని పెంచాలి. ఎక్కడికి తీసుకురావాలండి? దేవుని సన్నిధికి తీసుకురావాలి. మొన్న మేము దర్శించడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాము. పాస్టర్ గారు మేము వెళ్ళినప్పుడు దర్శిస్తూ ఉన్నాము. ఒక చిన్న పిల్లోడండి, ఒక 10 years ఉంటాయేమో. ఆ చిన్న పిల్లోడు ఇక తల్లి అంటుంది, అయ్యా నువ్వు టీవీ ఆపేసేయి, టీవీ పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేయించుకోవాలి, టీవీ ఆపేసేయి అన్నప్పుడు ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే, తగ్గేదే లేదు అంటున్నాడు. హల్లెలూయా. తగ్గేదే లేదు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావు అంటున్నాడు. చూడండి అండి, బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నారండి? సినిమాలో డైలాగ్స్ నేర్పిస్తూ ఉంటున్నారు. కానీ అవి వ్యర్థమైనవండి. అవి లోక సంబంధమైన మాటలకు కాదు, కానీ దేవుని యొక్క మాటలకు బిడ్డల్లో పెంచాలి. దేవుని మాటలకు లోబడే అలాంటి విధమైన జ్ఞానంలో బిడ్డలకు పెంచాలి. హల్లెలూయా. మనమందరము కూడా పిల్లలు, కొంతమంది చాలామంది సెల్ ఫోన్లు, పిల్లలు, చిన్న పిల్లలకు కూడా ఏంటంటే ఫోన్ ఇవ్వకపోతే, ఫోన్ చూడకపోతే మా బిడ్డలు అన్నము తినట్లేదు, మా బిడ్డలు ఫోన్ ఉండాలి అంటున్నారు. ఉదయం మొదలుకొని రాత్రి అయ్యేంత వరకు బిడ్డలు నిద్రపోవాలన్నా ఫోన్ ఉండాలి, అన్నం తినాలన్నా ఫోన్ ఉండాలి, చదువుకోవాలన్నా సెల్ ఫోన్ ఉండాలి. కానీ దయచేసి ప్రియమైన తల్లిదండ్రులారా, అలాంటి వ్యర్థమైన వాటికి మన బిడ్డల్ని బానిసగా చేయొద్దు. మనం దేవుని యొక్క ఒక మార్గంలో నడిపించినప్పుడు ప్రయోజకులుగా అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
రెండో వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. హల్లెలూయా. 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. బాలుడగు సమూయేలు ఎక్కడ వర్ధిల్లుస్తున్నాడండి? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో. హన్న విడిచిపెట్టింది. హన్న పాలు మర్చిన తర్వాత బాలుడైన సమూయేలుని అక్కడ విడిచిపెట్టినప్పుడు, అంటే లేక పుట్టాడు. హన్నాని ఒకప్పుడు గొడ్రాలు అన్నారు, నీకు బిడ్డలు పుట్టట్లేదన్నారు, నువ్వు చాలా దైవభక్తి కలిగిన స్త్రీవిగా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావుగా అని చాలామంది హేళన చేసిన వారు కూడా ఉన్నారండి హన్నాని. కానీ ఆమె యెహోవా మందిరంలోకి వెళ్ళి మొరపెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు బాలుడైన సమూయేలు ఆమె గర్భాన్ని జన్మించినప్పుడు అప్పుడు అనుకుందంట ఆమె, ప్రభువా ఈ బిడ్డ నీ బిడ్డే, నీ సన్నిధిలో నేను విడిచిపెట్టేస్తాను ప్రభువా, ఈ బిడ్డ మనుషుల దయ ఎందును దేవుని దయ ఎందును నీ దయ ఎందును ఈ బిడ్డ వర్ధిల్లాలి అని ఆమె హన్న మొక్కుబడి చేసుకుంది. ఇప్పుడు మనం ఏం చేసుకుంటామండి? మా బిడ్డలు సేవ చేయాలని కోరుకోగాను, మంచిగా పరిచయం చేయాలని కోరుకోగాని, మా బిడ్డలు మంచిగా జాబ్ చేయాలి, మా బిడ్డలు మంచిగా ఒక ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుకుంటాం. కానీ ఈమె ఏం కోరుకుందంటే, నీ పరిచర్య చేయాలి ప్రభు అని. అతను ఏం చేశాడు? సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేస్తూ వస్తున్నాడంట. దేవుని సన్నిధిలో క్రమంగా పెరుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు మరి సతీషు, ఈ నక్షత్ర, ఈ తార మరి ఎవరు దయందును వర్ధిల్లాలి? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. ఆమేన్. అలా వర్ధిల్లినప్పుడు ఆ బిడ్డలకి రాత్రికాల సమయంలో నూతన దయా కిరీటాన్ని దేవుడు ధరింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది కూడా చాలా రకాలుగా, అన్నయ్య మా బిడ్డలు మాట వినట్లేదు అన్నయ్య, మేము కొన్ని చోట్లకి వెళ్తూ ఉన్నాం, మా బిడ్డలు మాట వినట్లేదు అన్నయ్య, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అన్నయ్య, చేయండి, మా బిడ్డలు మారాలి, మా బిడ్డలు మందిరానికి రమ్మంటే రావట్లేదు అని చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటున్నారు. మాకు చాలా చోట్లకు మేము వెళ్తున్నాం, అన్ని ప్రాంతాలు దర్శిస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మన బిడ్డలు అల్లరి చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనం గద్దించాలండి. మన బిడ్డలు మనకు ముద్దయితే పక్కన వాళ్ళకి ముద్దు కాదు కదండి, మనకు ముద్దు కాదు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తూ ఉంటారు. మందిరంలో కూడా అల్లరి చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చూసి నవ్వుకుంటూ ఉండకూడదు, కానీ మనం గద్దించాలి. మనము మంచిగా క్రమంగా కూర్చోబెట్టుకోవాలి. పక్కన వాళ్ళు ఏమంటారు? పిల్లలు వీళ్ళకైనా ఉంది, వీళ్ళేంది పిల్లల్ని క్రమంగా పెంచట్లేదు, పిల్లలు ఏంది అల్లరి చేస్తున్నారు అంటారు. అవునా కదా అండి? మనం ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లిదండ్రులను కూడా బిడ్డల్ని ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచాలి. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. కుమారులు ఎవరిస్తారు? యెహోవా ఇస్తాడండి. గర్భఫలం కూడా ఆయన ఇచ్చి బహుమానం అండి. ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా సతీషు, తార, నక్షత్ర, ఈ రేవంతు యెహోవా ఇచ్చిన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి బిడ్డలను ఎలా పెంచాలో అన్న అంశము మీకు ధ్యానం చేస్తూ ఉన్నా. देखो जी, एक छोटी बच्ची आको एक अम्मा को क्या को बोलती कही तो अम्मा मुझे ज़रा खाना डाला, अम्मा का बुलाई तो बच्ची के बाद सुन को अम्मा खाना डाली तो अच्छा रहता. नैना जी ఒక చిన్న అమ్మాయి వచ్చి అమ్మ నాకు అన్నం వేయమ్మా అంటే వేసిద్ది కదండి. మనం ఏం చేయాలి? యేసయ్య మా కుటుంబాన్ని కాపాడు, మా బిడ్డల్ని కూడా నీ మార్గంలో పెంచాలి అని ప్రభువుని అడగాలి. అడిగినప్పుడు ప్రభువు కార్యం చేస్తాడని మన జీవితంలో మన కుటుంబాన్ని సంతోష పెడతాడు. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం.
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ తండ్రులకు చెప్తున్నాడు ఈ వాక్యము. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, అంటే పిల్లలకు కోపం కాదు రేపాల్సింది, పిల్లలతో ప్రేమగా కొద్దిసేపు మనం ముచ్చటించాలి. పిల్లల బాగోగులన్నీ కూడా మనము తెలుసుకోవాలి. పిల్లల్ని ఏం చేయాలండి? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచి వారిని దేవుని మందిరానికి నడిపించాలి. మొట్టమొదటగా దేవుని మందిరంలో పరిచర్య చేయటము నేర్పించాలి. పెద్దవారు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాగ ఆతిథ్యం ఇవ్వాలో వాళ్ళని చూసి వందనాలు చెప్పటం, సేవకులు వచ్చినప్పుడు వందనాలు చెప్పటం, సేవకులకి పరిచర్య చేయటం అలాగ నేర్పించాలి. మన బిడ్డలు పరిచర్య చేస్తున్నారని కొంతమంది ఏమంటారు, మా పిల్లల చేతులు కరిగిపోతాయేమో కందిపోతాయేమో అనుకుంటారు. కాదు ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలు మీ దేవుని సన్నిధిలో వాడబడితే మనకు ఆశీర్వాదకరమైనది, జయకరమైనది, దీవెనకరమైనది. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? పిల్లల్ని ఎక్కడ నడిపించాలి? ప్రభు బోధలను ప్రభు శిక్షలోను యథార్థమైన హృదయము గలవారై, మళ్ళీ స్త్రీలకు కూడా మాట చెప్పాడు, యజమానులైన వారికి విధేయులై ఉండుడి. హల్లెలూయా. మనం ఎవరికి విధేయులై ఉండాలండి? మొట్టమొదటిగా దేవునికి, తర్వాత కుటుంబ యజమానునికి. అవునండి. ఈ రాత్రికాల సమయంలో మనం బిడ్డల్ని ఎలా పెంచాలో కూడా నేర్పించారండి దేవుడు. మనం స్పష్టంగా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారాగా. మనం ఎలా పెంచాలంటే భయముతోటి భక్తితోటి మనం పెంచాలి. ప్రార్థన కూడా నేర్పించాలి. నేను ప్రార్థన చేస్తుంటే నా కుమార్తె కూడా మాతో పాటు ప్రార్థన చేసిద్ది. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే బిడ్డలు కూడా ప్రార్థనా పరులుగా ఉంటారు. తల్లిదండ్రులు లోకానుసారంగా ఉంటే బిడ్డలు కూడా లోకానుసారంగా ఉంటారండి. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో మన బిడ్డల్ని ఎలా పెంచాలో మనము దేవుడిని అడగాలి, మొరపెట్టాలి. బిడ్డలు మాట వినని పక్షాన మోకరించి తల్లి బాధ్యతగా ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు ఏం చేయాలండి? బిడ్డల ముందు ఒక క్రమముతో ఉన్నప్పుడు బిడ్డలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా దేవునికి లోబడాలి అని కుటుంబ యజమానుని బట్టి బిడ్డలు వాళ్ళు ఒక సరైన విధానంలో పెంచగలుగుతామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన అంటే నాకు చాలా ఆసక్తి, బైబిల్ చదవాలన్న ఆసక్తి, దేవుని మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తాను నేను కూడా. అలా చేయబట్టి దేవుడు సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన బిడ్డలను కూడా సేవలో నడిపించాలి, మనం నడిపించాలి. ఆయన నూతన కిరీటాన్ని, దయా కిరీటాన్ని ధరింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. మన కుటుంబాలన్నీ కూడా ఇలాగ వర్ధిల్లాలి. ఇలాగ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబం కూడా ఆశీర్వదించబడదని కీర్తనల గ్రంథంలో 128వ అధ్యాయంలో ఉంటుంది. అలాగ మనం ఆశీర్వదించబడాలి. ఆ వాగ్దానము మనందరి జీవితంలో మన కుటుంబాలకి యేసునామమున నెరవేరునుగాక. ఆమేన్. అట్టి కృప మనందరికీ తోడైండునుగాక. హల్లెలూయా. సమయం పాస్టర్ గారికి ఇస్తున్నా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తుతి మహిమ కలుగును గాక. ఎవరి గురించి ఇప్పుడు చెప్పారు? చెప్పండి. ఎవరి గురించి? పిల్లల గురించి చెప్పారు. నేను ఎవరి గురించి చెప్పాలి? పెద్దవాళ్ళ గురించి చెప్పాలి, పిల్లల గురించి చెప్పాలి. చెప్పరేంది? పెద్దవాళ్ళ గురించి చెప్పమంటారా? హల్లెలూయా. చూద్దాం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 1వ వచనం. 128వ అధ్యాయం 1వ వచనం. జల్దీ బోలో. ఎవరు చదువుతారు? చదవండి. అందరు చదవచ్చు, ఏం కాదు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవలి యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నువ్వు ధన్యుడువు, నువ్వు మేలు కలుగును,
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడును. ప్రార్థన చేద్దాం అందరూ. తెల్లవంచండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, స్తోత్రాలు చెల్లించుతున్నాము తండ్రి. యేసయ్యా, ఇంతవరకు పాటల్లోనూ తోడయుండావు, వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి. ఈ వాక్యము ద్వారాగా తండ్రి మాతో సూటిగా తేటగా మాట్లాడు తండ్రి. ప్రతి హృదయాన్ని కదిలించు తండ్రి. యేసయ్యా, అలుపున నేను, బలహీన నేను ఈ స్థలంలో నిలబడ్డాం. నాలో నువ్వండి మాట్లాడి ప్రతి హృదయాన్ని కదిలించి వాక్యము ద్వారా జీవించే కృపను మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. నువ్వు తోడయుండి దర్శించు దేవా. యేసయ్యా, దేవా పరిశుద్ధుడా, నువ్వు మాతో తండ్రి యేసయ్యా సూటిగా తేటగా మాట్లాడు తండ్రి. ఈ బిడ్డలందరూ వచ్చారు తండ్రి, నువ్వు దర్శించి ఈ వాక్యం ద్వారా ఏమి నేర్చుకోవాలో మాకు నేర్పమని కోరుతూ నీకే స్తుతి మహిమ చెల్లించి యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు చూడండి ఇలాగ ఆశీర్వదించబడునుగాక అన్నాడు. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. ఎలాగంట చెప్పండి. హల్లెలూయా. ఎలాగంట? ఇలాగ ఆశీర్వదించబడునుగాక. అతని భార్య ద్రాక్ష తీగ వలె ఉంటుంది, అంటే పళ్ళు వలె ఉంటుంది. తన బిడ్డలో భోజనపు చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అన్నాడు. హల్లెలూయా. ఎందువల్ల ఈ దేవుడు ఈ వాక్యం సెలవిచ్చాడు? గుర్తుపెట్టుకోండి, నేను చిన్న బిడ్డల గురించి చెప్పట్లేదు కానీ పెద్దోళ్ళ గురించి చెబుతున్నాను. గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల దేవుడు ఈ వాక్యం మనకి ఇచ్చాడు? ఇప్పుడు సహజంగా బిడ్డల్ని ఇలాగ పెంచాలి అంటే మొట్టమొదటిగా బిడ్డల్ని తల్లి తండ్రి బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మనం కోరుకునేది ఎక్కువగా ఎవరంటే అబ్బాయి కావాలని కోరుకుంటారు. గుర్తుపెట్టుకుని, అబ్బాయి కావాలంటారు కానీ అమ్మాయిని ఎక్కువగా కోరుకోవాలి. ఎవరైనా చాలామంది అబ్బాయి కావాలి అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటే ఒక తల్లి ఒక గర్భం ధరించినప్పుడు ఇక ఆమె పత్తి వంటం స్టార్ట్ అయింది. పత్తి వంటం దేనికి పత్తి వంట తెలుసా? అన్ని దిగమింకుంటుంది. తినాలనుకున్న తినలేదు తల్లి. దేనికంటే నా బిడ్డకి ఏదైనా అపాయం జరిగిద్దని. ఇప్పుడు గర్భిణితో ఉన్నవాళ్ళు నూగులు అన్నది తింటారా? తినరు. బొబ్బాస్కాయలు తింటారా? తింటే ఏమైద్ది చెప్పండి? తింటే ఏమైద్ది? గర్భిణి నిలబడదు. అవన్నీ పత్తి ఉంటుందా ఉండదా? తల్లి ఉంటుంది, తిందు. 7 వస్తువులు కూడా అవి తినొద్దంటే అవి తినరు. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా అపాయం జరిగిద్దని. ఆ బిడ్డని 9 నెలలు కానీ 10 నెలలు కానీ కడుపులోనే వాళ్ళు పెంచుతారు. 9 నెలలు కానీ 10 నెలలు కానీ కడుపులోనే మోస్తారు. వాళ్ళు మోసి తర్వాత డెలివరీ అయ్యే సమయానికి వేదన నొప్పులతో బాధపడుతుంటుంది. నొప్పులతో బాధపడిద్ది. వేదన ఆమెకి. ఆ నొప్పులు ఎలాగ వస్తాయి తెలుసా? ఘోరమైన నొప్పులు, చచ్చిపోయేంత నొప్పులు వస్తాయి. బైబిల్లో సెలవిస్తుంది. తల్లి వేదనతో బిడ్డలను కనిద్ది. నొప్పులతో వేదనతో బిడ్డలను కనిద్ది. ఆ బిడ్డను చూసినాక అవన్నీ మర్చిపోద్ది. అందరు సభ్యులు కొడదాం. ఏమైందంట?
ఆ తల్లి వేదనతో బిడ్డలను గన్న ఆ నొప్పులు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటారా? ఇప్పుడు మీలో అందరూ కూడా తల్లులు ఉంటారు. మీరు బిడ్డలను కని ఉంటారు, డెలివరీ అయ్యి ఉంటారు. ఆ నొప్పులు గుర్తు చేసుకుంటారా? గుర్తు చేసుకోరు. ఎందుకో తెలుసా? బిడ్డకల్లే చూసుకుంటారు. సేమ్ అలాగనే బైబిల్లో మనం చూస్తే, గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చూస్తే ఇందాక పాస్టమ్ గారు చెప్పినట్టు అన్న బిడ్డలు లేరు, సంతానం బిడ్డలు కలగల. తన భర్త ఇంకో కామం చేసుకుంటాడు, పెనీనాని. అంబో ఏది ఇచ్చిద్ది? శోధిచ్చిన పొయ్యి గబగబోయి చచ్చిపోదాం ఉన్న స్థితుల్లో లగెత్తుకుంటూ పోయి మందిరంలోకి వెళ్ళిద్ది. ఆమె ఏడుస్తా దుఃఖంతో ప్రార్థన చేస్తుంటుంది, నాకు ఒక్క బిడ్డని, మగ బిడ్డనిస్తే నీ సన్నిధిలో నేను విడిచిపెడతాను. ఎక్కడంట? నీ సన్నిధిలో నేను విడిచిపెడతాను. తల్లి వేదన. చాలామంది బిడ్డలు లేని వాళ్ళు కూడా బిడ్డల కోసం ఎదురు చూస్తారు. ఎంత ఆస్తి ఉండా, ఎంత డబ్బు ఉండా, ఎంత బిల్డింగులు ఉన్నా కానీ బిడ్డలు లేని జీవితం వ్యర్థమే. హల్లెలూయా. ఎవరు లేని జీవితం? బిడ్డలు లేని జీవితం వ్యర్థమే. ఇప్పుడు మీకు బిడ్డల గురించి కొన్ని చెప్పాలి, తల్లిదండ్రుల గురించి చెప్పాలి, బిడ్డల గురించి కూడా కొన్ని చెప్పాలి. ఎందుకంటే సాధ్యంగా గుర్తుపెట్టుకోండి, తల్లి అంత పత్తి ఉండి బిడ్డను డెలివరీ అయినాక మళ్ళీ వాడు పాలు మరిచేదాకా కూడా పత్తి ఉంటుంది. పలాను తినొద్దంటే తిందు, పలాను తినవద్దంటే తిందు. తర్వాత అదే తల్లి చూడండి, వాడు పెద్దోడయిన దాకా ఆహారం పెట్టుకుంటా, మంచి శుభ్రంగా చూసుకుంటా, పెద్దోడయిన దాకా చూస్తూనే ఉంటుంది తల్లి. చూడండి, ఎవరైనా కానీ గబక్కన నువ్వు ఎప్పుడు చేస్తావురా అని అంటారా కానీ తల్లి ఆ మాట అనదు. ఒకళ్ళు అన్నా కానీ మళ్ళా బిడ్డకు బాగలేకపోతే ఏడుస్తుంటుంది. అందుకేమన్నాడంటే బైబిల్లో, తల్లి అయిన మరచుగా నేను మరునంటే తల్లి ప్రేమ అన్నేకమైన కంటే గొప్పది. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. ఇప్పుడు తల్లి ప్రేమ గొప్పది. ఇప్పుడు గుర్తుపెట్టుకొని, తండ్రి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ గొప్పది. వాళ్ళిద్దరు లేకపోతే బిడ్డలు ఈ భూమి మీదకి రాడు. వస్తారా? గుర్తుపెట్టుకుని వస్తారా? ఒక కుటుంబం, ఫ్యామిలీ ఎలాగ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం ఎలాగ ఉండాలి, ఫ్యామిలీ ఎలాగ జీవించాలి. ఇప్పుడు చాలామంది రకరకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా బిడ్డలో వాడు పెద్దోడైనాక నన్ను చూస్తాడు అనుకునేది. అంతే తల్లి కానీ తండ్రి కానీ అనుకునేది, నేను ముసలోడైనాక నన్ను చూస్తారు అని అనుకుంటాడు. తర్వాత వాడికి మంచిగా పెళ్లి చేస్తారు. పెళ్ళైనాక చూడండి, ఆ పెళ్ళైనాక ఇక వ్యవహారాలు మారిపోతాయి. కొన్ని రోజులకి గొడవలు స్టార్ట్ అవుతాయి. అత్త గొడవలు, తండ్రి కొడుకుల గొడవలు, అలా గొడవలు స్టార్ట్ అయ్యి కుటుంబాలు అన్నది ఏరైపోయి వేరు కాపురాలు అవుతున్నాయి. హల్లెలూయా. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, కీర్తన చూడండి, దేవుడు వాక్యం చూపెడుతూ చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం వాడుకొని చూడండి. దేవదూతల భాషలతో మాట్లాడిన మీరు ప్రవశించిన ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడు అన్నాడు. ఎన్నో వచనం? 13 మొదటి. మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన, నేను మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే మోగుడు కంచును, గడగడంలాడు తాళమునై ఉందును, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు గానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను,
ప్రేమ లేని వాడునైతే నేను వ్యర్థును. మొట్టమొదటికి ఏం కావాలి చెప్పండి? చెప్పండి. ప్రేమ కావాలి. తల్లిదండ్రులకు బిడ్డల మీద ప్రేమ కావాలి, బిడ్డలకి తల్లిదండ్రుల మీద ప్రేమ కావాలి. అన్నదమ్ముళ్ళైనా అక్కజెల్లిళ్ళైనా అత్తగోళ్ళైనా కానీ ప్రేమ లేకపోతే నువ్వు భాషలతో మాట్లాడినా ప్రార్థన చేసినా నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థమైద్ది. హల్లెలూయా. వ్యర్థమైద్దా కాదా? వ్యర్థమైద్ది. నువ్వు చేసే భక్తి వ్యర్థమైద్ది. తెలుసండి. ఇప్పుడు ఒక బిడ్డకి ఒక ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు తల్లిదండ్రులు పోతారా లేదా పక్కన వాళ్ళు పోతారా? తల్లిదండ్రులు పోతారా పక్కన వాళ్ళు పోతారా? చెప్పండి. తల్లిదండ్రులే పోతారు. అంతేనా? చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఎంతమంది అయినా కానీ వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఉంటారు కానీ వాళ్ళలో ఏముండదు తెలుసా? ప్రేమ ఉండదు. ప్రేమ ఉండదండి? ప్రేమ ఉంటుందా? డోంట్ వరీ, ప్రేమ ఉండదు. ప్రేమ నై. హల్లెలూయా. ప్రేమ ఉంటల్లా. కుటుంబంలో ప్రేమ ఉంటే గొడవలు ఉండవండి. గొడవలు ఉంటాయా? కుటుంబంలో గొడవలు ఉంటాయా? అత్తగోళ్ళు కానీ భార్యాభర్తలకు కానీ బిడ్డలకు కానీ ప్రేమ లేకపోతే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనిషి జీవితంలో ప్రేమ కావాలి. ఇద్దరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దేనికోసం వచ్చాడంటే సమాధానకర్తనన్నాడు. ప్రేమ. ఇప్పుడు బిడ్డల్ని అట్లా పెంచి పెద్ద చేస్తేనే పెంచి పెద్ద చేస్తేనే వాళ్ళు పెద్ద అయింది. తర్వాత వివాహం చేస్తేనే కోళ్ళకి భర్త అయింది. లేత అవుతారా? కాదు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఉంటారు, పుట్టింటోళ్ళని చూసినట్టు అత్త మామలు చూడరు. నై. హల్లెలూయా. అంతేనా? ఇప్పుడు పుట్టింటోళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బాగా చికెన్ మటన్ తెచ్చి వండుతారంట. అత్త మామ వస్తే పచ్చడి వేస్తారంట. హల్లెలూయా. లేదండి, బైబిల్లో ఉంది, తల్లినైనను తండ్రినైనను సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడవుడు అన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. చాలా చోట్ల ఉంది, తల్లిని తండ్రిని సన్మానించకపోతే మనం చేసే భక్తి ప్రార్థన అర్థమే చూసండి, వాడు ఆయుష్ దినములు తక్కువ అవుతాయి అని. లేదా చూడండి, చెబుతాయనండి, చూడండి, చదవండి. మళ్ళీ నేను చెబితే పాస్టర్ గారు మా గురించి చెప్పారని నన్ను తిట్టుకుంటారు. హల్లెలూయా. అంతేనా? మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూడండి. హల్లెలూయా. తల్లినైనను తండ్రినైనా సన్మానించితే నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. ఏమవుతావు చెప్పండి? తల్లిని తండ్రిని సన్మానించే ఎవడైతే ఉంటాడో అతను భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎవరు మాట వినాలంటే, తల్లిదండ్రులు కూడా బిడ్డలకు శత్రువులాగా అవ్వకూడదు. బిడ్డలు ప్రేమించి వ్యక్తులుగా ఉండాలి. బిడ్డలు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, చూడాలి. చూడపోతే భక్తి చేసేదంతా వ్యర్థమే. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో చాలామంది జీవితాల్లో హల్లెలూయా చాలామంది జీవితాల్లో తల్లిని తండ్రిని సన్మానించకుండా, తల్లిదండ్రులు ప్రేమించకుండా. ఇప్పుడు మనుషుల్లో ఏం లేదండి, కోపాలే ఎక్కువ. మనిషికి శత్రువు ఏదంటే కోపమే శత్రువు అంట. హల్లెలూయా. ఇప్పుడు కోపము అన్నది మనిషిలో ఉండకూడదు. ఉండొచ్చా? ఉండకూడదు. కోపపడు కానీ పాపం చేయబాకమన్నాడు. కోపం కూడా అంటే ఎక్కువగా ఉండకూడదంట. కోపమే డేంజర్ అయ్యేది తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు గొడవాడుకొని కొట్టుకున్నారనుకో, గొడవ అయిందనుకో, ఇద్దరు ఏదో ఒకటి తీసుకొని ఒకళ్ళు భర్తే భార్యను కొట్టాడు అనుకో, ఒకళ్ళు ఏదైనా తగిలితే చనిపోతే భార్య మరలా భార్య వచ్చిద్దా చెప్పండి? అదే బిడ్డలుంటే మళ్ళీ ఇంకో పక్కన వాళ్ళు ఏమైనా చూస్తారా? చూడరు కదా. అదే
తల్లి పైన కానీ తండ్రిని కానీ కొట్టారు అనుకో, తగిలి చనిపోయారు అనుకో, మళ్ళీ తల్లిదండ్రులు రాగలుగుతారా? నీకు ఉండగలుగుతారా? లేదు కదండి. మనుషుల జీవితాల్లో చాలామంది రకరకాలు ఉంటారు. ప్రార్థన అయితే చేస్తారు, ప్రార్థనలో ఉంటారు, దేవుడితో గడుపుతారు. కానీ ఈరోజు తల్లిని తండ్రిని సన్మానించేవాడు లేరు, చూసేవాడు లేరు, ప్రేమించేవాడు లేరు, ఆదరించేవాడు లేరు. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే, ఇప్పుడు మీ గురించి ఖచ్చితంగా కాదు నాకు. హల్లెలూయా. వాక్యం మీరు పెద్దోళ్ళ గురించి చెప్పమన్నారు కానీ చెబుతున్నా ఏం లేదు. లేకపోతే బిడ్డల గురించి చెప్పమని చెప్పేవండి. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎలాగుండాలంటే బిడ్డని ఇసుకించుకోకూడదు, బిడ్డను ప్రేమించాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి. కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటేనే గొడవలు కానీ, కచ్చలు కానీ, వ్యసనాలు కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి, తెలుసా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ లేనిది వ్యర్థం. ప్రేమ అంటే యేసయ్య ప్రేమ ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటిగా నువ్వు అందరిని ప్రేమించుడి అన్నాడు. యేసు భూమి మీదకి రావడానికి కారణం ప్రేమ, తెలుసా? ప్రేమ లేకపోతే వ్యర్థం. ఇప్పుడు చాలామంది కుమారులు కావాలి, కొడుకులు కావాలనుకుంటారు. ఇట్టనే ఇద్దరంట భార్యాభర్తలకి ఒక్క కూతురు ఒక కొడుకు పుట్టాడు. హల్లెలూయా. ఇద్దరు పుట్టాడు అంటే ఒక కూతురు ఒక కొడుకు పుట్టాడు. పుడితే కొడుకును బాగా చూస్తున్నారు కానీ కూతురుని బాగా చూడలేదంట. కూతురుని పట్టించుకోవట్లా. కొడుకును బాగా చూస్తున్నారు, కూతురికి బట్టలు కొనియాలన్నా ఏ సింపుల్ కొనిపియ అంటున్నాడు. కూతురు అండి. హల్లెలూయా. చూడండి, చాలామంది ఇక్కడ ఇద్దరున్న వాళ్ళు చూడండి, ఒకళ్ళైతే ఇబ్బంది, ఇద్దరున్న వాళ్ళకి మంచిది. హల్లెలూయా. కానీ ఇద్దరిని సమానంగా చూడాలి. కొడుకుని బాగా చూస్తున్నారు, కూతురుని బాగా చూడట్లా. తల్లి మాత్రము ఇద్దరు సమానంగానే చూస్తుంది కానీ తండ్రి మాత్రం అలా చూడట్లా. పెద్దదయ్యింది, పెద్దయ్యారు ఇద్దరు. కూతురుని చదివించేది ఏంది? చదివితే ఏమైంది? అది ఒకళ్ళింటికి ఇచ్చేదే కదా అని చదివిలా ఆ అమ్మాయిని చదివిలా 10th దాకా చదివి ఆపేశారు. కొడుకును చదివించాడు, బాగా ఇంజనీర్ చదువు చదివి ఇంజనీర్ అయ్యాడు. తర్వాత ఒక కూతురికి ఒక బేల్దార్ పని చేసేవాడు ఉంటే అతను చూసి మాట్లాడి వివాహం చేసి పంపారు. కొడుకి జాబ్ వచ్చింది కదా, జాబ్ ఉన్న అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసి వివాహం చేశారు. వివాహం చేసినాక తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత, అమ్మ మీరు ఇక్కడ కాదమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను, నాకు జాబు, నేను వెళ్ళాలని చెప్పని తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు? కొడుకు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టి? తల్లిదండ్రులు విడిచిపెట్టి కొడుకు వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాడు? తల్లిదండ్రులు విడిచిపెట్టి కొడుకు వెళ్ళిపోయాడు. తర్వాత తండ్రికి టీబీ నమ్మొచ్చింది, దగ్గుతున్నాడు, నోటంటి దగ్గుతా సీరియస్ అయిపోయింది. కుమారుడు ఫోన్ చేస్తే అన్నాడు, నాకు సెలవులు లేవు మమ్మీ, నేను రావటానికి కుదరదు, ఎవరన్నా నేను అమౌంట్ పంపిస్తాను, ఎక్కడన్నా చూపించు, ఎవరన్నా పని మనిషిని పెట్టుకోమన్నారు. కొడుకండి. కోళ్ళు అంది, ఎక్కడికి పోయేది వద్దు, వాళ్ళు సావాళ్ళు చేస్తారులే అంది. ఈ పరిస్థితి ఏంది? హల్లెలూయా. మీరేమనుకోకండి. హల్లెలూయా. మళ్ళీ నేను పోయి నాకు తిట్టుకున్నారు నన్ను. ప్రైజర్. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పి మీరు పెద్దల గురించి చెప్పమని చెప్పి, లేదా పిల్లల గురించి చెప్పేవండి. హల్లెలూయా. ఇక కుమారుడు రాలా. ఈ సంగతి కూతురు తెలిసింది, అల్లుడిని తీసుకొని వచ్చింది.
గబగబా వచ్చి హాస్పిటల్ కాడికి వెళ్ళింది, చూసుకుంది. తర్వాత ఇంటికి వచ్చింది, ఇంటికి తెచ్చారు. హాస్పిటల్ ఉన్నన్నాళ్ళు ఉండారు. తర్వాత ఇంటికి తెచ్చినాక భర్తతో మాట్లాడింది, ఏమండి నువ్వు పనికి నువ్వు వెళ్ళిపో, నేను మా నాన్నకి తగ్గిన దాకా నేను రాను అనని చెప్పి అన్ని భర్తతో చెప్పేలేకే సరేనమ్మా అని చెప్పి భర్త వెళ్ళాడు. ఆ మాట ఎప్పుడు విన్నాడో తల్లి కళ్ళం నీళ్ళు పట్ట 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 కారటం అయ్యారు. నేను చిన్నప్పటి ఆలోచించి నేను నిన్ను పట్టించుకోలేదే, నేను చిన్నప్పటి ఆలోచించి నేను పట్టించుకోలేదు, నీ భవిష్యత్తు కోరుకోలేదు. నా కుమారుడు కావాలనుకున్నా, నా కుమారుడు నన్ను పట్టించుకోక ఎక్కడో ఉండి ఎవరి చేత చూపించుకోమన్నాడు. అమ్మా నువ్వు నన్ను చూస్తున్నావా, నా కోసం వచ్చావా అని ఆ బిడ్డని వాటేసుకుని గట్టిగా ఏడటం మొదలుపెట్టారంట తల్లిదండ్రులు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రేమ చెప్పండి? కుమార్తెదా కుమారుడిదా? అందుకే బైబిల్ అంటాడు, కుమార్తె అంట పిల్లర్లను పోల్చాడు, ఇంటికి పిల్లర్లను పోల్చాడు, ఇంటికి పునాదును పోల్చాడు. ఎక్కువగా చూడండి, ఇందాక నేను చెప్పినట్టు తల్లిదండ్రులు వస్తే ఏం చేస్తారు చెప్పండి? భర్త మీద గొడవ వేసుకొని అయినా కానీ నువ్వు పలానా కూర వండాలంటే పలానా తీసుకురావాలి అంటే అంత ప్రేమ కుమార్తెది. కుమారుడిది ప్రేమ ఉంటుంది కానీ ప్రేమ తక్కువైంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే, కుమారుడు కుమార్తె అంటే మనలో ప్రేమ లేకపోతే వ్యర్థం. అత్తగోళ్ళకు ప్రేమ ఉండాలి. అత్తగోళ్ళు ఎలాగుండాలని రూతు నయోమి గురించి దేవుడు వాక్యం ఉంది. తండ్రి కొడుకులు ఎలాగుండాలని అబ్రహాము ఇసాకు గురించి ఉంది. చూడండి, అలాగనే బిడ్డల్ని ఎలాగ పెంచాలని కూడా చూడండి అబ్రహాం గురించి ఉంది. ఇవన్నీ కూడా దేవుడు గంధంలో మనుషులు మీరు ఎలాగ ఉండండి, ఏది మీద స్థిరం కాదు, స్థిరమైద్దండి. ఇప్పుడు ప్రేమతో మాట్లాడేది వేరు, అని గది మీద వేరు, అంతేనా? కోపం ఉన్నాయి, ఏముండాలి? ప్రేమ. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఎవడన్నా మన పక్కింటోడు మనల్ని తిడుతున్నాడు అనుకో, గబక్కన మా అమ్మ తిట్టబాక అన్నాం అనుకో, మళ్ళీ మనం తిట్టామంటే ఇంకా ఎవరో తిడతానే ఉంటుంది. అదే తిట్టుకొని మెదలకుండా ఉన్నాం అనుకో, తర్వాత ఆంకజ్ చేయాలనిపించింది. అరే నేను పుణ్యానికి ఆమె తిట్టేనే నన్ను అనని ఆమె దగ్గరకు వచ్చి అనేది క్షమించు నన్ను అనేది. హల్లెలూయా. భార్యాభర్తల్లో కూడా ప్రేమ, తండ్రి కొడుకుల్లో కూడా ప్రేమ, అత్తాగోళ్ళలో కూడా ప్రేమ, కుటుంబంలో కూడా ప్రేమ కలిగి జీవించకపోతే కాపురాలు ముక్కలైపోతాయి, అల్ల అయిపోతాయి అంటారు. హల్లెలూయా. అయిపోవా? కాపురాలు ముక్కలైపోతాయి. తెలుసా అండి? గుర్తుపెట్టుకోండి, కాపురాలు ముక్కలు అవుతాయి. ఏం కావాలంటే ప్రేమ కావాలి. తెలుసా అండి? ఇప్పుడు సరే యెహోవానే చూద్దాం, యెహోవానే అనుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు యెహోవాకి తండ్రి ఎవరు? కోటి కాదా? హల్లెలూయా. కోటి కదా? హల్లెలూయా. అందరూ హల్లెలూయా. యెహోవాకి ఎవరు? కోటియ. ఇప్పుడు కోటిని గుర్తుపెట్టుకోండి, కోటిని ఎక్కడన్నా కానీ ఒకరు తాగి పడిపోతే ఎవరు తీసుకొస్తారు? ఎక్కడ చెప్పండి? హల్లెలూయా. ఎక్కడన్నా కానీ పడిపోతే యెహోవానే తీసుకొచ్చేది, అంతేనా? హల్లెలూయా. యెహోవానికి ఏదన్నా బాగలేకపోతే, ఏదన్నా పరిస్థితి సరిగా లేకపోతే ఎవరు పోతారు? కోటి. తండ్రినా కాదా? చెప్పండి, ఎవరు? తండ్రి. హల్లెలూయా. కోటి బోడ అందరు హల్లెలూయా. చూడండి, అంటే తల్లి తండ్రి ప్రేమ ఒకటి, అదొకటి. రెండోది చూడండి, అత్తకు బాగలేకపోతే, ఒకలా ఏదన్నా ఫీవర్గా బాగలేకపోతే కాళ్ళు చూస్తుంటుందా?
చూసేవాళ్ళు అంటే కఠినమైన వాళ్ళు. హల్లెలూయా. చూస్తుండ్రు. మరలా ఒకలా వాళ్ళు అరుచుకున్న ఏరే కాపురం పెట్టుకుని మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీ చూసిద్ది కోళ్ళు. ఒకళ్ళ కోళ్ళకు బాగలేకపోతే అత్త చూస్తుంటుందే, చెప్పండి, చూస్తుంటుందే. అదొకటి, అదే తీసేయండి. ఇంకోటి చెబుతానండి. ఇప్పుడు అత్త మీద గొడవ ఆడుతుంటే కోళ్ళ చూస్తుంటుందే, కోళ్ళ మీద గొడవ ఆడుతుంటే అత్త చూస్తుంటుందే. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమ ఉందా లేదా? కానీ వాళ్ళిద్దరికి మధ్యలో ఎవరన్నా గొడవ పెడితే ముందర వాళ్ళు ఎర్రోళ్ళు అవుతారా లేకపోతే వీళ్ళు అవుతారు? చెప్పండి, వాళ్ళే అవుతారు, మధ్యలో వాళ్ళే. అత్తగోళ్ళు ఎప్పుడైనా ఒకటే. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అత్తగోళ్ళు ఏదైనా నడుచుకుంటే నన్ను పిలిచారు అనుకో, నేను ఎటు చెప్పలేను. అటు 2 మాటలు ఇటు 2 మాటలు పారం చేసి వెళ్తా. హల్లెలూయా. వాళ్ళు భార్య ఉంటారు, మళ్ళీ మధ్యలో ఎవరివి? చెప్పండి. భార్యాభర్తలైనా అత్తగోళ్ళైనా అంతే. అంతేనా? హల్లెలూయా. అంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఏమైందంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు సాతాను వచ్చి వాళ్ళు ఎడదీస్తుంటుంది. ఏమి లేదు, సాతానే వచ్చింది. చూడు, వాళ్ళు ప్రేమలు సమాధానం లేకుండా చేయాలని గుర్తుపెట్టుకొని, సమాధానము పరచు వాళ్ళు ఎవరంట? దేవుడు కుమారులు. చెప్పండి, సమాధాన పడేవాడు ఎవరు? దేవుడు కుమారులు, కుమార్తెలు. సమాధానం లేకపోతే, చెప్పండి, సమాధానం లేకపోతే నువ్వు చేసే భక్తి కూడా వ్యర్థమే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ కూడా ఏం కలిగి ఉంటారు? ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, మీ కుటుంబంలో ప్రేమ లేకపోతే వ్యర్థం అన్నాను. ఆ ప్రేమ కలిగి ఉంటారా ఉండరా? చెప్పరేంది? నేను చెప్పినంతసేపు 1 రోజు 2 రోజులు ఉంటారు, తర్వాత అట్నే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్నే ఒక వ్యక్తి ఒక కొడుకుని తెగ్గొడుతున్నాడు. తెగ్గొడుతుంటే నేను వాక్యం చెప్పి, బిడ్డలను కొడితే బిడ్డలను కొట్టకూడదు, ఆయి పట్టును తగిలి దాన్ని చచ్చిపోతాడు, అలా చేయకూడదని చెబితే ఇంకో బిడ్డను కొడతాం మానేసాడు. హల్లెలూయా. ఇప్పుడు అంతే కదండి. ఏం ముఖ్యం మనకి? వస్తువు ముఖ్యమే, బిడ్డలు ముఖ్యమా? తల్లిదండ్రులు ముఖ్యమా లేదా పక్కన వాళ్ళు ముఖ్యమా? చెప్పండి, చెప్పండి. ఎవరు మాట వినాలి? ఎవరు మాట వినాలి? వీళ్ళని గుర్తుపెట్టుకుని, వీళ్ళు తల్లిదండ్రులు ఎవరో చూడండి అమ్మా, శైలి ఎత్తుండాలి. వాళ్ళు ఎదురు తిరిగితే నాకు చెప్పండి. హల్లెలూయా. అంతేనా? తల్లిదండ్రుల మాట వినాలి. బిడ్డలు కూడా ఎవరు మాట వినాలి? తల్లిదండ్రుల మాట. తల్లిదండ్రులు ఎవరు మాట వినాలి? బిడ్డల మాట వినాలి. అంటే సర్దుకొని వెళ్ళాలి. ఏం వెళ్ళాలి చెప్పండి? సర్దుకొని వెళ్ళాలంటే ఎటు వెళ్తారు? హల్లెలూయా. బట్టలు పెట్టుకుని వెళ్తారేమో. హల్లెలూయా. సర్దుకొని వెళ్ళాలి కాదు. చెప్పండి, మన కుటుంబంలో ఏదన్నా శోధన వచ్చినా, కీడొచ్చినా, బాధ వచ్చినా, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనకి ప్రార్థన. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన మనం చేస్తామో, ప్రార్థనలో మనం గడుపుతామో, మన కోపము, వ్యసనము, గర్వం ఇవన్నీ పోయి మనలో ప్రేమ, సమాధానం వచ్చింది. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. నీ భార్య ద్రాక్షావళి వలె ఉంటుంది అన్నాడు. నీ భోజనపు చుట్టూ నీ బిడ్డలు ఎలాగ ఉంటారంట? ఒలీవ మొక్కల వలె. చెప్పండి, ఎలాగ ఉంటారంట? ఒలీవ మొక్కల వలె ఉంటారు. కుటుంబం అన్నది కట్టుకోవాలి. కుటుంబం కట్టుకోలేకపోతే వ్యర్థమే. ఇప్పుడు చాలామంది పెళ్లి కావాలంటారు. పెళ్లి చేసుకున్నాక నేను ఎందుకు చేసుకున్నాను రా అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కడు అంటాడు, నేను నా భార్య మాట వినను పో అంటాడు. నేనేమంటానంటే ఆదామే విన్నాడు, నువ్వు వెనకేం చేస్తావురా అంటావు. అంతే కదా? హల్లెలూయా. ఇప్పుడు ఆదాం విన్నాడు వినలేదా? చదువు చెప్పండి. ఆదాం విన్నాడు వినలేదా? చెప్పండి, విన్నాడు. ఇప్పుడు ఆదాం విన్నప్పుడు అందరు వింటారా వినరా? వినపోతే ఏం చేసిద్ది? ఒక భార్య అందంట, నువ్వు నా మాట వినపోతే నేనేం చేస్తానో తెలియదు అందంట. ఏం చేస్తావు చెప్పా అంటే ఏం చేస్తానో తెలియదు అంది. ఏం చేస్తావు చెప్పా అంటే కాపీలు ఇసం పెట్టి చంపుతాను అంది. హల్లెలూయా. ఏం పెట్టి చంపిద్దంట? ఇసం పెట్టి చంపుతా. ఇంకా అది అబ్బతో కాఫీ మానుకున్నాడంట అతను. కాఫీ మానుకున్నా కానీ కూరలు కలిపి పెట్టదా? చెప్పండి, పెట్టిద్ది. హల్లెలూయా. అందుకే ఏముందంటే మనం ఏముందంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? భార్యలారా భర్తలకి లోబడి ఉండమన్నాడు, ఉండొద్దు అన్నాడు?
ఉంటున్నారు మీరు? హల్లెలూయా. వాడు చూడు పెళ్ళైనట్టు వాడు ఉండలేదు అక్కడ. హల్లెలూయా. వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనమ్మని చూసి వాడికి ఇసుకెక్కింది. హల్లెలూయా. అంతేనా? ఏం కలిగి ఉండాలి మనము? ప్రేమ, సమాధానం. హల్లెలూయా. ఒక వాక్యం చదివి ముగిస్తా చూడండి. కీర్తన లోకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఒక వాక్యం చెప్పి ముగిస్తా, సమయం లేదు కాబట్టి. లోకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచును, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించును, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిలో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందరూ సభ్యులు కొడదాం. అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, ఒక దూత వాళ్ళ ఎదుట నిలబడి మీరు భయపడకడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పట్టి ఉన్నాడు, మీరు సంతోషించుడి అన్నాడు. చూడండి, మీరు ఆనందించుడి అన్నాడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. ఈ లోకంలో క్రీస్తునందున్న దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు దేనికోసం వచ్చాడో తెలుసా? మనందరి కోసము ఆయన ఈ భూమి మీదకి పుట్టాడు. దేనికోసం పుట్టాడో తెలుసా? డిసెంబర్ 25వ తారీఖు మొన్నకు మనం పండగ చేసుకుంటాం, యేసు ప్రభు పుట్టాడని. దేనికంటే పుట్టింది? దేని కొరకంటే మనందరినీ రక్షించటానికి. యేసుక్రీస్తు భూమి మీదకి ఒక కన్య గర్భాన్ని భూమి మీదకి పుడటానికి కారణం ఎందుకో తెలుసా? మనందరినీ రక్షించటానికి భూమి మీదకి ఆయన పుడటం జరిగినది. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. స్టార్టింగ్ సతీషు ఎలాగైతే పుట్టినప్పుడు యోహాను బాగా అందరూ చెప్పుంటాడు, నా కొడుకు పుట్టాడు, నా కుమారుడు పుట్టాడు, నా కుమారుడు పుట్టాడని. నా కొడుకు పుట్టాడని ఎంతోమంది చెప్పుంటాడు, ఎన్నో పార్టీలు చేసి ఉంటాడు నా కొడుకు పుట్టాడని. అంటే అబ్బాయిలు పుడితే పార్టీలు చేస్తారు చాలామంది. హల్లెలూయా. ఇప్పుడు నా కొడుకు పుట్టాడని పార్టీలు చేసి ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఎలాగైతే కొడుకు పుడితే సంతోషము చూడండి యోహానుకు వచ్చిందో, సతీషు కుమారు పుట్టాడని, అలాగనే మనందరూ సంతోషించాలి. దేని కొరకు తెలుసా? మనందరినీ రక్షించటానికి దేవుడే దైవ కుమారుడిగా ఈ భూమికి మానవుడిగా పుట్టాడు. అందరూ సభ్యులు కొడదాం. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు ఏం తెలుసా? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. ఒక మనిషి పరిశుద్ధుడిగా తీర్చబడాలి అన్నా, ఒక మనిషిలో కోపము, దేశము, వ్యసనము చూడండి ఇవన్నీ కూడా పాపమై ఉన్నాయి కాబట్టి అవన్నీ పోవాలి అన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే అవన్నీ తొలగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి అంటే నువ్వు మారు మనసి బాప్టిష్యం పొంది నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడు నీ పాపాన్ని కడిగేసి నిన్ను పరిశుద్ధుడిగా తీర్చుతాడు. ఈ లోకంలో చాలామంది జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, శరీరం రోగంతో చాలామందికి రోగాలు ఉంటాయి. రోగంతో ఉంటున్నాం. ఆ రోగాలు తాత్కాలమైంది, స్వస్థత వస్తుంది, మళ్ళీ చూడండి మరలా రోగం వస్తుంది, పోతూ ఉంటుంది. కానీ నీ శరీరం అనే రోగానికి భయపడతాడు, శరీరం అనే చచ్చిపోతానని భయపడతాడు. కానీ ఒకటి చెప్పండి, నరకం పరలోకం ఒకటి ఉంది. యేసుక్రీస్తు ఈ డిసెంబర్ నెలలో పుడటానికి కారణం దేని కొరకంటే ఈ చలికాలంలో ఆయన పుట్టాడు. చూడండి, ఆయన్ని భూమి మీదకి రావటానికి కారణం చూడండి, మరియమ్మ యేసోబు ఎంతో శ్రమపడ్డారు, నిందపడ్డారు, హింసించబడ్డారు. వాళ్ళు శ్రమపడినా, దూషించబడ్డా, నిందించబడ్డా, హింసించబడ్డా, కానీ వాళ్ళు దేనికోసం మోర్చుకున్నారో తెలుసా? యేసుక్రీస్తుని భూమి మీదకి తేటం కోసము, మనందరూ రక్షించటానికి కోసమై ఉన్నది. అందరు సభ్యులు కొడదాం. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేసారండి, మరియమ్మని వెళ్ళేశారు.
గుర్తుపెట్టుకుని మరియమ్మని వెలేశారు, యేసోబుని వెలేశారు. చూడండి, నొప్పులు స్టార్ట్ అయితే, ఆ నొప్పులు స్టార్ట్ అవుతుంటే చూడండి ఎవరు కూడా స్థలం ఇవ్వాల. స్థలం ఇవ్వకపోతే ఆయన అమ్మ ఆ నొప్పులతోటే నడుస్తుంది. ఒక నొప్పులతో ఉన్న ఆ స్త్రీ ఎలా కూడా తెలుసా, నిలబడలేదు, కూర్చోలేదు, తనకలాడుతుంటారు కింద పడి. ఆ వేదనతో కూడా ఆ నొప్పులు స్టార్ట్ అయితే ఆ నొప్పులతో కూడా ఒక తలుపు కొడితే తలుపు తీట్లా, ఇంకొక ఇంటికి పోయి తలుపు కొడితే తీట్లా, ఇంకొక ఇంటికి పోయి తలుపు కొడితే తీట్లా. ఎక్కడ కూడా స్థలం లేకపోతే సత్రంలో తీసుకెళ్ళారు. సత్రంలో బండేస్తే ఆ సత్రంలో ఆమె డెలివరీ అయ్యింది. తర్వాత జనం వస్తారని, ఆ ఉదయాన్నే మళ్ళీ తెల్లారితే జనం వస్తారని మళ్ళీ ఆ పిల్లోడిని తీసుకొని ఒక పశువుల పాక, ఎక్కడ కూడా స్థలం ఇవ్వరని ఒక గొర్రెల పాక ఉంటే ఆ పాకలో, ఆ గొర్రెల మధ్యలో ఆ పిల్లోడికి చూడండి చెత్త వేసి పొత్తుగొడ్డలు కట్టి ఆ పిల్లోడిని బండేయటం జరిగింది. యేసు ప్రభువుని బండేయటం జరిగింది. చూడండి, ఎక్కడ కూడా స్థలం లేదు, ఎక్కడ కూడా స్థలం దొరకలేదు. కానీ సత్రములో పుట్టి పశువుల పాకలో అలాగా పరుండ చేయటానికి కారణం ఏందో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు ఈ భూమి మీదకి ధనిద్ధుడుగానే వచ్చాడు. చూడండి, ఈ భూమి మీదకి మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అదే మన క్రిస్మస్. చాలామంది ఇంట్లో బూజు తలుపుకుంటారు, నవార్లు చూడండి మంచాలు కడుగుతారు, ఇల్లు కానీ మొత్తం కడుక్కుంటారు, కానీ హృదయం అన్నది కడుక్కుంటారా? క్యా బోలో, సమాధానం బోలో. హల్లెలూయా. వీళ్ళెవర్రా సాయిబులు వచ్చారు అనుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కారణం మనకు రక్షణ కోసం. అవ్వాదాము కాడ నుంచి పాపం వస్తే, శాపం వస్తే ఆ పాపం నుంచి విడిపించడానికి దేవుడే ఒక మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ కోసం ఉచితంగా రక్షణ ఇస్తే చాలామంది రక్షణ అంటే మారు మనసు పొందలేకపోతున్నారు. మారు మనసు పొందిన వాళ్ళు కూడా తప్పిపోతున్నారు. మరణానికి భయపడుతున్నారు, రోగానికి భయపడుతున్నారు, కానీ దేవుడికి భయపడేవాడు ఎవడు లేడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ప్రజలందరూ రక్షించడానికి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి కోసం, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు లేదు, దేశము, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడి కోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని రక్షించటానికి ఆయన ఈ భూమి మీదకి పుట్టాడు. కానీ పుట్టినరోజు జరుపుకుంటామే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇంటి మీద స్టార్ కడతారు, ఇంట్లో ఏం చేస్తాడు, బారు పెడతారు ముందే. హల్లెలూయా. అక్కలు చాలామంది పండుగ రోజు ప్రార్థన రారు, పిండి వంటలు వండుకుంటుంటారు. హల్లెలూయా. ఈ అరిసెంది నూనె చెప్పండి, నూనె గట్టి గొత్తు నూనె పోద్ది. అత్త అంటే కాళ్ళు అనేది నూనె ఎత్తితే అది రుచి ఉండదు అంటది. హల్లెలూయా చెప్పండి. అవన్నీ వండుకుంటుంటారు, లేకపోతే దేవుడు మా ఏం పరిస్థితికి వెళ్తారా చెప్పండి? ఎవరిని మరి పరిస్థితికి వెళ్ళాలి ఆ రోజు? జ్ఞానులు గొల్లవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవుని స్తుతించటానికి, పూజించటానికి. ఇప్పుడు మీరు పండుగ రోజు ఏం చేస్తారు? అరిసెలు వండుకుంటారా, పాశాలు వండుకుంటారా, లేకపోతే ప్రార్థనకి వెళ్తారా? ఏం చెప్పరా? అరిసెలు వండుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. వండుకోవచ్చు, పండుగ రేపు అనగా ఎల్లుండి అనగా వండుకోవచ్చు, అంతేనా చెప్పండి? తర్వాత మళ్ళీ ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మా కోసం పుట్టావు, మా కోసం ఈ లోకానికి వచ్చిన దేవానని దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించిన వాడు ధన్యుడు అన్నాడు. అందరూ సభ్యులు కొడదాం. కాబట్టి మనం ప్రేమ మొట్టమొదటిగా ఉండండి. భార్యాభర్తల కుటుంబంలో కానీ సమాధానం కలిగి ఉండి, ఓర్చుకోగలి అలాగ జీవించాలి. బిడ్డలను బాగా పెంచాలి, దేవుళ్ళలో పెంచాలి, బైబిల్ చదవాలి, వాక్యాన్ని వినాలి, దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి క్రిస్మస్ అనగా ఎవరిది? దేవుడు పుట్టినరోజు. ఎవరు పుట్టినరోజు చెప్పండి? ఎవరి కోసం వచ్చిన రోజు? మన కోసం, మన పాపం కోసం ఆయన భూమి మీదకి వచ్చి చూడు పుట్టి మరణించి తిరిగి లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. దేనికి వెళ్ళాడు? ఏం చెప్పండి? దేనికి వెళ్ళారు చెప్పండి? దేనికి వెళ్ళారు? మీరు బాప్టిజం తీసుకున్నారు, చేయలేదండి.
మంచోళ్ళు మీరు చాలామంది ఉంటారు. హల్లెలూయా. దేనికి వెళ్ళారు చెప్పండి? దేవుడు దేనికి వెళ్ళాడు? హల్లెలూయా. నేను వెళ్ళి మీకు ఒక స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను వెళ్ళి మీకు ఒక స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాను. ఆ స్థలాన్ని సిద్ధపాటు చేసి మరలా నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి. చెప్పండి, ఎక్కడ ఉండటానికి? మనందరం పరలోకానికి తీసుకెళ్ళటానికి. దేవుడు అంటే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి కడుతున్నాడు, డిజైన్ చేస్తున్నాడు. మనం ఇల్లు చూడండి, ఒక్కొక్కళ్ళు ఇల్లు కడుతుంటారు. ఎట్ట కడతారు? బాగా చూడండి, 4 స్టేర్లు 2 స్టేర్లు పెట్టి కలర్ వేసి లైటింగ్ వేసి, అబ్బా మా ఇల్లు చూడు అంటారు. చూడు, ఆ ఇల్లు కంటే పరలోకం ఇల్లు ఇంకా మంచిదంట. హల్లెలూయా. ఇంకా బాగుంటుందంట. తెలుసా? బంగారం బంగారం అంటున్నాం చూడు, ఆ బంగారం అంటే మన కాళ్ళ కింద ఉంటుందంట. ఇవన్నీ చూసి వచ్చే పాస్టర్ గారు అని మీలో ఒక్కొక్క డౌట్. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది కాబట్టి చెబుతున్నా కాబట్టి దేవుడిలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. చెప్పాలంటే ఇంకా టైం పట్టింది. హల్లెలూయా. రేపు నెక్స్ట్ వారం ఇప్పుడన్నా కలిసినప్పుడు చెబుతాలే. హల్లెలూయా. హల్లెలూయా. పలహారం తేలేదు అడుగుంది. హల్లెలూయా. లేత ముందల వాక్యం మధ్యలోనే పెట్టాడు, ముగి పాస్టర్ గారు అని. చాలామంది ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు ముగియలేదనుకో పలహారం పెడతారు, పేరు టైం కానీ అని. నీకు బాగలేని వాళ్ళు ఎవరో చేయలేత్తండి. రోగస్తులు ఎవరో, రోగంతో బలహీనత అన్నవాళ్ళు. ఈరోజు నీకు స్వస్థత ప్రార్థన చేయబడి మొట్టమొదటిగా ముందర ఒక ప్రార్థన చేద్దామా. సతీషు తారా అని రమ్మను. తారా నిద్రపోతుందా? హల్లెలూయా. కుర్రోడు చూడు ఎట్టుండడు. హల్లెలూయా. కలరగుంటాడు కదా నాలాగా. కేక్ ఏం తేలేదుగా? చాలుగా? సరే ప్రార్థన చేద్దాం. కూర్చొని చెప్పండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి, సూత్రము తండ్రి, దేవానికే సూత్రాలు చెల్లించున్నాము తండ్రి. సతీష్ను బట్టి ప్రార్థన చేస్తామయ్యా. ఈ బిడ్డ తండ్రి సంవత్సరం దయా కిరీటాన్ని ధరింపుచ్చే దేవుడు దయందురు, మనుషులు దయందురు పెరిగి పెద్దవాడు అవటానికి సహాయం ఇచ్చి ఈ బిడ్డకి వాక్యాలన్నీ, పాస్టర్ చెప్పిన వాక్యాలన్నీ బిడ్డలు నెరవేరునుగాక. యేసునామమున కార్యం జరుగునుగాక. ఈ బిడ్డలు మంచిగా చదువుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి. దేవా యేసు నీ బిడ్డగా దయచేయమని కోరుతున్నాము తండ్రి. ఈ బిడ్డ చుట్టూ నీ కంచి దయచే. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దర్శించయ్యా. యోహాను బట్టి, లక్ష్మీ ప్రసన్నను బట్టి, వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను బట్టి దర్శించు, దీవించయ్యా. అలాగనే తండ్రి తారా కూడా తండ్రి పుట్టినరోజు రేపు దేవాయస జరుగుతుండగా నువ్వు తోడే నీ కంచె కాపుదల దయచేయమని కోరుతున్నాం. దేవ నీ కృప ద్వారా కుమ్మరిస్తున్నామయ్యా. కోటను బట్టి, మరిమ్మను బట్టి, లక్ష్మీ ప్రసన్నను బట్టి, అలాగనే తండ్రి యోహాను బట్టి కావచ్చు. దేవా యేసయ్యా నక్షత్రాన్ని బట్టి, రవంతుని బట్టి కూడా జ్ఞాపకం చేసుకో. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరం దర్శించి ఇవి కుటుంబాన్ని దీవించయ్యా. యేసునామం బట్టి ప్రార్థించి దీవించున్నాము తండ్రి. ఆమేన్. అందరూ మోకరించండి. మీరు మోకరించితే స్వస్థ ప్రార్థన చేస్తాం మీకు. యేసయ్యా. ఏందంట? కేకు నై జోరు బోలో. కీర్ అంట. నాకు ఎక్కువ రాదులు, మా పాస్టర్ అనుకోవచ్చు. కీర్ అంటే పర్వాణం అంటాం. మమ్మల్ని ఏదని అనుకున్నారు, ఏహోని ఏదో తెచ్చారు అనుకున్నారు. ప్రైజ్ లార్డ్. చేస్తారండి పర్వాణం కూడా. వాళ్ళు జనం పై నాకు ఎవరు తాగుతారు? ఇంకా కాలేదా? అయిందంట, ఇంకా కాలేదా?
ఇంకా అయిందా కాలేదు అడగండి. పరమాణం అయిందా? హల్లెలూయా. సరే అంతలేదు, స్వస్థ ప్రార్థన చేసుకుందాం. కానీ అందరూ మోకరించండి, స్వస్థ ప్రార్థన చేసుకుందాం. అంతలేకే అయిందాక అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉన్నారు?